అప్పుల విషయంలో పదే పదే అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబుకి మేనిఫెస్టో అంటే ఒక చిత్తు కాగితమేనని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు ఎప్పుడూ నెరవేర్చలేదన్నారు. బాండ్లు ఇచ్చి మరీ ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. సూపర్ 6 హామీలకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చారన్నారు జగన్. 90,786 కోట్లు ఇంకా చివరి 2 నెలలు ఇంకా ఉన్నాయి, అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు. 10 నెలలకే కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. 10 నెలలకే. వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు నికరంగా అప్పు చేసింది 2,49,350 కోట్లు అట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 22.63%. మేము చేసిన నికర అప్పు 3,31,671 కోట్లు అట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 13.57%. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచిపోయినారు, 9,74,000 కోట్ల 84,000 కోట్ల అని మళ్ళీ అబద్ధాలు ఆడతాం. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం.